ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము నవమ స్కందము. శరీరమంతటా సిగ్గుతో చెమటలు పట్టింది దేవయాని యయాతిని వరించుట. శరీరమంతటా సిగ్గుతో చెమటలు పట్టినట్టిది. చెలికత్తెలకు కామధేను వంటిది అయిన శుక్రాచార్యుని కూతురు దేవయానికి యయాతి ముందుగా తన ఉత్తరీయాన్ని కట్టుకోవడానికి ఇచ్చాడు. వడ్డాణంలాగా సప్త సముద్రాలు చుట్టి ఉన్న మహాభూమండలం అనే కన్యకను చేపట్టిన గొప్ప శ్రేష్టమైన సమర్థమైన కుడి చేతి యొక్క ఆసరాతో తరువాత ఆమెను పైకి లాగాడు. అలా నూతిలోంచి బయటకు తీసిన రాజుతో ఆ చంద్రముఖి ఇలా అన్నది: నను పాణిగ్రహం భునర్చితి గదా నా భర్తవున్ నీవ దైవ నియోగం విధి తప్పదప్పు పురుషుతా వాక్యంబు సిద్ధంబు సౌఖ్య నివాసునన్నిను మానియొండు వరుణింగాంక్షింపనే నేతునే వనజంబా నడితేటి అన్య కుసుమావాసంబపేక్షించునే. నా పాణిగ్రహణం చేశావు కదా, నా భర్తవు నీవే. ఇది దైవ నియోగం, తప్పదు. ఆ పౌరుషవంతుని వాక్యం ఫలించింది. సౌఖ్యానికి ఆవాసమైన నిన్ను వదిలి వేరొక భర్తను నేను ఎలా కోరుకుంటాను? పద్మ మకరంధాన్ని తాగిన తుమ్మిద మరో పువ్వు యొక్క సువాసనలను ఆపేక్షించదు కదా. అదిగాక సుగుణాఢ్య విను నేను శుక్రుని కూతురు దేవయానిని తొల్లి దేవమంత్రి తనయుండు కచుడు మా తండ్రి చేత మృత సంజీవనిదాభ్యసించు వేళ అతని గామించిన నతడొల్లననవుడు నేర్చిన విద్య అడగిపోవా అతని శపించిన నతడు నా భర్త బ్రాహ్మణుడుగా కుండెననిడు శపించే. అది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుడుగాడు ప్రాణనాథుడవీవని బడతి వలుకాదనదు హృదయంబు నెలతపై దగులు వడిన రమక మొక ఇంతయును లేక తలచి చూచి. గుణవంతుడా విను, నేను శుక్రాచార్యుని కూతురు దేవయానిని. దేవతలకు మంత్రి అయిన బృహస్పతి కొడుకు కచుడు పూర్వము మా తండ్రి వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి వచ్చాడు. అతనిని నేను కోరాను, అతడు నన్ను కాదన్నాడు. అతడు నేర్చిన విద్య నశించిపోవాలి అని నేను అతన్ని శపించాను. అతడు కూడా నా భర్త బ్రాహ్మణుడు కాబోడు అని ప్రతిశాపమిచ్చాడు. ఆ కారణంగా నాకు బ్రాహ్మణుడు భర్త కాడు. నీవు నా భర్తవు అని దేవయాని అన్నది. తన హృదయం ఆమె యందు తగులుకున్నప్పటికీ యయాతి తొందరపాటు లేకుండా ఇలా ఆలోచన చేశాడు. దైవయోగముగా కవి ప్రసుతన్వరించునే నామనంబే విధంబుననీశ్వరాజ్ఞయు నిట్టిదంచు వరించే ధాత్రి వరుండును దేవయానిని ధీర బుద్ధులకును మనోభావమొక్కటియే ప్రమాణమ భావ్య భావ పరీక్షకున్. దైవయోగం కాకపోతే నా మనసు ఏ విధంగానూ బ్రాహ్మణ కన్యను కోరదు. ఈశ్వరాజ్ఞ కూడా ఇది అని ఆ రాజేంద్రుడు దేవయానిని వరించాడు. ఉచితానుచితాలను గురించిన పరీక్షలో ధీరులైన బుద్ధిమంతులకు తన మనోభావమే ప్రమాణము. ఇలా యయాతి దేవయానిని వరించి వెళ్ళిన తరువాత ఆమె శుక్రుని వద్దకు వెళ్ళి శర్మిష్ఠ చేసిన వృత్తాంతమంతా చెప్పి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. అప్పుడు శుక్రాచార్యుడు క్రూరాత్ముల మందిరముల పౌరోహిత్యంబు కంటే పాపంబి సంసారము కంటే శిలల్దిని యోరక కాపోత వృత్తి నుండుటయొప్పున్. క్రూరాత్ముల ఇళ్లల్లో పౌరోహిత్యం చేయడం పాపం. చూసావా, ఈ సంసారం కంటే పొలంలో రాలిన పరిగలను ఎరుకొని తింటూ ఊరికే పావురంలా బ్రతకడం మంచిది అనుకున్నాడు.
అని అనుకొని వృషపరువుని దగ్గర ఉండవలసిన రావడాన్ని నిందిస్తూ రావడాన్ని నిందించుకుంటూ శుక్రుడు తన కూతురిని వెంట పెట్టుకుని నగరం విడిచి వెళ్ళిపోయాడు. అది తెలిసిన వృషపరువుడు శుక్రుని వలన దేవతలను గెలవవచ్చని భావించి అతని దారికి అడ్డు వచ్చి పాదాల మీద పడిపోయాడు. పడి ప్రార్థించమని ప్రసన్నుని చేసుకున్నాడు. కోపం విడిచి శుక్రుడు శిష్యునితో ఇలా అన్నాడు: చెలులు వేవురు దానుని సుత చేటి కైవడిన సుతం గొలుచుచుండినా దీరు గోపము గొల్వబెట్టిదవేని వెలది దోడ్కొని వంతు నావుడు వేగరమ్మని భార్గవింగులువబెట్టె సురారి వర్యుడు గూతు నెచ్చలి పిండుతో 1000 మంది చెలికత్తెలతో పాటుగా నీ కూతురు దాసిలాగా నా కూతుర్ని సేవిస్తే ఈ కోపం తీరుతుంది. అలా సేవింపచేస్తేనే ఈమెను వెంట పెట్టుకొని నేను వస్తాను అన్నాడు. అని వెంటనే సరే త్వరగా రండి అంటూ ఆ అసురరాజు వృషపరువుడు రాజు చెలికత్తెలతో సహా కూతురుని దేవయాని దగ్గర కొలువు ఉంచాడు. చలమింకేలని తన్ను దండివను పన్శర్మిష్ట సన్నిష్టతో జలజాతాస్యలు సద్భయస్యలు సహస్రంభున్న జస్రంబుదన్నలమన్ దాసి సుదాసి అయ్య భగవాయన్ భూరి కోపానల కలిత గ్లానికి దేవయానికి మహాగర్వోద్యమస్థానికి. తండ్రి తనను అలా ఆజ్ఞాపించగానే ఇంకా ఈ పంతాలు ఎందుకు అనుకున్నది శర్మిష్ఠ. మంచి వయసులో ఉన్న చెలికత్తెలు 1000 మంది నిరంతరం తనతో కూడి ఉండగా దేవయానిని సమీపించి చక్కని నిష్టతో ఆమెకు మంచి దాసిగా అయింది. ఇక అత్యధికమైన కోపాగ్ని చేత అలిసిపోయినది. మహాగర్వానికి ఉనికి పట్టు అయిన దేవయానికి పగ తీరింది. అంతటా ఆతతమైన వేట్కదనుజాధిప మంత్రి సురారి నందనోపేతదనుభవం బిలిచి పెండ్లియొనర్చి మహావిభూతికి ప్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధు వినీతికి సితఖ్యాతికి భిన్న దుష్కలహ కార్యభియాతికి నయ్యయాతికి. రాక్షసరాజు యొక్క మంత్రి అయిన శుక్రాచార్యుడు మహా ఉత్సాహంగా రాక్షసరాజు కూతురు సేవిస్తున్న దేవయానిని పిలిచి, మహాసంపద కలవాడు, క్షత్రియ జాతికి చెందినవాడు, భయరహితుడు, సాధువుల పట్ల వినయం కలిగినవాడు, స్వచ్ఛమైన కీర్తి కలవాడు, దుష్టత్వంతో కలహానికి పాలుపడేవారిని జయించేవాడు అయిన ఆ యయాతికి ఇచ్చి దేవయానికి పెళ్లి చేశాడు. ఇలా దేవయానిని ఇచ్చి పెళ్లి చేసి శుక్రుడు శర్మిష్ఠతో సంగమించవద్దని యయాతికి నియమం విధించి పంపాడు. తరువాత దేవయాని యయాతి వలన యదువు, తుర్వసుడు అనే 2 కుమారులను కన్నది. ఒకనాడు దేవయాని రజస్వలాయి వెలుపల ఉన్నది. సమయం కోసం వేచి చూస్తున్న శర్మిష్ఠ ఆ రాత్రి ఏకాంతంలో యయాతి వద్దకు వెళ్ళి మన్మథుని పూల బాణాలకు తాళలేక తన అభిప్రాయాన్ని తెలియజెప్పింది. శుక్రాచార్యుడు యయాతికి శాపం బొసగుట. ఆజవరాలి చూచి మనసాబలేక మనోభవాత్తుడై యాజన భర్త మున్ను కవియాడిన మాట దలంచి అయినా జేతోజసు కంబుళదని పెద్రోవగవచ్చుని దైవయోగముల్ రాజట సద్రహస్యమట రాజకుమారుని మాన నేర్చునే. యవనంలో ఉన్న ఆమెను చూచి రాజు మనసును ఆపుకోలేకపోయాడు. మన్మథార్తికి లోనయ్యాడు. పూర్వం శుక్రాచార్యుడు అన్న మాటలను తలుచుకున్నాడు. అయినా ఆమెను మన్మథ సుఖాలలో తృప్తిపరిచాడు. దైవయోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అతడు రాజు. అది రహస్య వృత్తాంతం. ఇక అతడు రాజకుమారిని ఎలా వదులుకుంటాడు? యయాతి వలన శర్మిష్ఠ ఇలా గర్భవతి అయి క్రమంగా దృశ్యుడు, అనువు, పూరువు అనే 3 కొడుకులను కన్నది. తర్వాత దేవయానికి ఆ వృత్తాంతం అంతా తెలిసి కోపం వచ్చింది. శుక్రుని వద్దకు వెళ్ళింది. క్రోధంతో ఒళ్ళు తెలియకుండా ఉన్న సమయంలో యయాతి ఆమె వెంట వెళ్ళి ఇలా అన్నాడు:
మామకేల చెప్పమాను సరోజాక్షి ధనుజతనయ బొంది తప్పువడితే గామినైన నన్ను కరుణింపు పతి మాట తండ్రి మాట కంటే దగును సతికి. పద్మాక్షి, మా అమ్మకు చెప్పడం ఎందుకు? చెప్పకు. శర్మిష్ఠను పొంది నేను చాలా తప్పు చేశాను. కాముకుడనైనా నన్ను కరుణించు. తండ్రి మాట కంటే భర్త మాటయే భర్తకు, తండ్రి మాట కంటే కూడా మరి భర్త మాటయే భార్యకు వినదగినది అని చెప్పి పాదాల మీద పడ్డాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయం అంతా శుక్రునికి తెలిసింది. అతడు ఇలా అన్నాడు: నా మాట ద్రోచి దానవ భామను పొందితివి ధరణి పాలక తగవే. ఏ మాట ఏది రూపము కాముకులకు లోలుపులకు గలవే నిజముల్. రాజా, నా మాట పెడచెవిని పెట్టావు. రాక్షసరాజు కూతురుని పొందావు. ఇది న్యాయమా? కాముకులకు మాట ఏమిటి, రూపం ఎక్కడిది? లోలత్వం కలవారికి నిజాలు ఉంటాయా అని చెప్పి ఆడువారు అసహ్యించుకునే ముసలితనం నీకు కలుగుగాక అని శపించాడు. అప్పుడు యయాతి ఇలా అన్నాడు: మామా నాపై గోపము, మామా నీ పుత్రి అందు మానవు, నాకుంగామోపభోగ వాంఛలు ప్రేమన్ రమించి ముదిమి బిరపం దాల్తున్. మామా, నాపై కోపమా? మామా, నీ కుమార్తె యందు నాకు కామోపభోగ వాంఛలు పోలేదు. ప్రేమతో రమించి తరువాత ముసలితనం తాలుస్తాను అని చెప్పి అతని అనుమతి తీసుకొని దేవయానిని వెంట పెట్టుకుని తన పట్టణానికి వెళ్ళాడు. తన పెద్ద కొడుకైన యదువుని పిలిచాడు. యయాతి ఇలా అడిగాడు: నీ తల్లింగని నట్టి శుక్రువలనన్నేడి జరం పొంది తిన్నా తండ్రి యదునామధేయ తనయా నా వృద్ధత్వంబు దాల్పవే. నీ తారుణ్యంబు నాకు నీవే తనివో నిండారగొన్నాళ్ళు నే జేతో జాత సుఖంబులందిరిగెదన్ శృంగారిణై పుత్రక. నీ తల్లిని గన్న తండ్రి శుక్రుని వలన నేను ఈనాడు ఈ ముసలితనాన్ని పొందాను. నా తండ్రి యదునామధేయ, నాయన నా వృద్ధత్వాన్ని నీవు వహించు. నీ యవనం నాకు ఇవ్వు. తనివి తీరా కొన్నాళ్ళు నేను మన్మథ సుఖాలను అనుభవిస్తూ శృంగార పురుషుడనై తిరుగుతాను పుత్ర అన్నాడు. ఆ మాట విని తండ్రితో యదువు ఇలా అన్నాడు: కాంతాహేయము దుర్వికారము దురాకండూతి విశ్రంభు హృశ్చింతామూలము పీనసానిత్వము పీనసాన్వితము ప్రస్వేద వ్రణ కంపన శ్రాంతి స్ఫోటకయుక్త మేముధిమి వాంఛం దాల్చి నానా సుకోపాంతం భైన వయో నిధానమిది అయ్యా తేరయి వచ్చునే. స్త్రీలకు రోత కలిగించేది, దురంతమైన వికారాలు కలిగినది, మిక్కిలి దురదలతో కూడినది, మనసులోని చింతలకు మూలమైనది, జలుబుతో కూడినది, చెమట, పుళ్ళు, వణుకు, అలసట, పగుళ్ళు వీటన్నిటితో కూడినది అయిన ఈ ముసలితనాన్ని ఎవరైనా కావాలని కోరుకుంటారా? కోరుకొని రకరకాల సుఖాలకు ఆశ్రయమైన ఈ వయసు అనే పెన్నిది తండ్రి ఎవరికైనా తేరగా ఇవ్వగలిగినదేనా అని యదువు అంగీకరించలేదు. యయాతి తుర్వసుని, ద్రుహ్యువు మొదలైన వారిని అడిగినా వారు కూడా యదువు చెప్పినట్లే చెప్పారు. చిట్ట చివరి కుమారుడైన పూరువుతో ఇలా అన్నాడు: పిన్నవు గాని నీవు కడు పెద్దవు బుద్ధుల యందురమ్ము నాయన్న మదాగ్న దాటవు గదన్నా. వినుయితుడవన్న నీవు నీ అన్నలు చెప్పినట్లు పరిహారము చెప్పకుమన్నా. నా జరన్మన్నన దాల్చి నీ తరుణి మంబొనగూర్పుము నాకు పుత్రకా. నాయనా, కుమారా, నీవు వయసుకు చిన్నవాడివే కానీ బుద్ధులు యందు చాలా పెద్దవాడవు. రా నాయనా, నా ఆజ్ఞ జవదాటవు కదా. నీవు చాలా వినయం కలిగిన వాడవు. నీ అన్నలు చెప్పినట్లుగా ఏమీ సాకులు నాకు చెప్పవద్దు. నా ముసలితనాన్ని నీవు ధరించు. నీ యొక్క యవ్వనాన్ని నాకిమ్ము నాయనా అని అడిగితే విని గురుభక్తి అనే గుణమే ఆధారంగా కలిగిన పూరుడు ఇలా అన్నాడు:
అయ్యా నన్నిటు వేడనేల భవదీయాజ్ఞా సముల్లంఘనం బైయుండం పరిహారమున్ నొడువనేనన్యాయినే నీ జరన్నెయ్యం బొప్పగదాల్చిన తరుణిమన్ నీకిచ్చేదం పంపినం గయ్యం బాడడి పుత్రకుండు క్రిమి సంకాసుండుగా కుండునే. తండ్రి, నన్నింతగా వేడుకోవాలా? నీ ఆజ్ఞను జవదాటేలా సాకులు చెప్పడానికి నేను అన్యాయంగా ప్రవర్తించేవాడినా? నీ ముసలితనాన్ని ఇష్టంగా ధరిస్తాను, నా యొక్క తారుణ్యాన్ని నీకు ఇస్తాను. తండ్రి ఆజ్ఞాపిస్తే కాదని పోట్లాడే కొడుకు పురుగు వంటి వాడు కాకుండా ఉంటాడా? అదిగాక ముని వృత్తిడయ్యనేటికి జనపాలక సుగతి గోరు సత్పురుషులకు దనుగన్న తండ్రి చెప్పిన పని చేసిన సుగతి గొంగు పసిడియే కాదే. రాజా, సద్గతిని కోరుకునే సత్పురుషులకు మునివృత్తిని అవలంబించి శ్రమ పడడం దేనికి? తన కన్న తండ్రి చెప్పిన పని చేస్తే సద్గతి కొంగు బంగారం కాదా? పనుపక చేయుదురదికులు పనిచిన మధ్యములు వందు పరతురు దండ్రుల్ పని చెప్పి కోరి పనిచిననని సముమారాడు పుత్రులధములు తండ్రి. ఓ తండ్రి, ఉత్తములైన కొడుకులు తండ్రి చెప్పకనే పనులు చేస్తారు. మధ్యములు తండ్రి ఆజ్ఞాపిస్తే చేస్తారు. పని చెప్పి కోరి ఆజ్ఞాపించిన ఎప్పుడు ఎదురు చెప్పే కొడుకులు అధములే అని చెప్పి పూరుడు తండ్రి యొక్క ముసలితనాన్ని స్వీకరించి తన లేత వయసును యయాతికి ఇచ్చాడు. యయాతి తరుణ వయస్కుడయ్యాడు. 7వ ద్వీపములేడు వాడలగ సర్వేలా తలం బెల్లం బెన్వీడై పోడిగనేలుచుం బ్రజిలనన్వేషించి రక్షించుచున్ దోడన్ భార్గవిరామనోజ సుఖ సంతోషంబులదేలుచుం గ్రీడించెన్ నియతేంద్రియుండగుచు నా క్రీడాతిరేకంబులన్. 7 ద్వీపాలు 7 పేటలుగా సమస్త భూమండలం పెద్ద పట్టణంగా చక్కగా పరిపాలించాడు యయాతి. ప్రజలను కనిపెట్టి మరీ రక్షించాడు. దేవయాని తనకు తోడుగా ఉండగా మన్మథ సుఖాలు అనుభవిస్తూ సంతోషంగా గడిపాడు. ఇంద్రియాలను నియమించుకుంటూ అధికంగా క్రీడించాడు. మర్మంబుళనతి సాధ్వీ ధర్మంబుళ దేవయాని తన ప్రాణేశున్ నర్మముల మనోవాక్తను కర్మంబుల నుండు లేక కడు మెప్పించెన్. నర్మగర్భమైన మాటలతో మిక్కిలి పతివ్రత ధర్మాలతో దేవయాని తన భర్తను రతులతో మనోవాక్కాయ కర్మములతో ఏమాత్రము తేడా లేకుండా ఎంతగానో మెప్పించింది. ఆకాశంభున మేఘ బృందముగనంబై సన్నమై దీర్ఘమై ఏకంబై బహురూపమై అడుగునట్లే దేవు గర్భంబులో లోకశ్రేణి జనించుచున్ మెళగుచున్ లోపించు నా దేవు సుశ్రీకాంతున్ హరిగూర్చి యాగములు చేసెన్నాహుషుండి మూలన్. ఆకాశంలోని మేఘాలు దట్టంగా పలుచగా దీర్ఘంగా ఒకేలా అనేక రూపాలుగా మారుతూ మాయమైనట్లు ఏ దేవుని గర్భంలో లోకాలన్నీ పుట్టుతూ పెరుగుతూ నశిస్తూ ఉంటాయో ఆ దేవుని లక్ష్మీపతి అయిన శ్రీహరిని గూర్చి నహుషపుత్రుడు యయాతి చక్కగా యాగాలు చేశాడు. అంతేగాక చెలికాండ్రంగరులను రథమ్ముల భట్ట శ్రేణిం దురంగంబులం గలలో గన్న ధనావిలిన్ సమమూలం గాజూచుచున్ భార్యతో బలువేలేండ్లు మనోజ భోగల హరి పర్యాప్తుడైతే లియున్ బలు తృష్ణం గడగానకెంతయు మహాబంధంబులన్ సృక్కుసున్. చెలికాండ్రు అనబడే ఏనుగులను రథాలను భటుల సమూహాలను గుర్రాలను కలలో కన్న ధన సంపత్తిని సమానంగా భావిస్తూ భార్యతో కలిసి
కువేల సంవత్సరాలు మన్మద భోగాలు అనే అలలతో చాలినంతగా తేలియాడుతూ యయాతి ఆ మహాతృష్ణకు అంతుగానక అధికమైన మహాబంధాలలో చిక్కుకొని అలసిపోయాడు. ఒకనాడు అతనికి ఆత్మజ్ఞానం కలిగింది. స్త్రీ కారణంగా తాను మోసపోయాను అని గ్రహించాడు. అతనికి మిక్కిలి విషాదం కలిగింది. దేవయానితో ఇలా అన్నాడు. యయాతి దేవయానికి బస్తోపాఖ్యాన వ్యాజంబున స్వవృత్తాంతాన్ని తెలుపడం. మన చారిత్రము వంటిది వినుమితిహాసంబు గలదు వృద్ధ జనములున్ మునులును మెత్తురు నీవును మనమున నంగీకరింపు మంజుళవాణి. మధురమైన వాక్కులు కలిగిన ఓ దేవయాని, మన చరిత్ర వంటిదే ఒక ఐతిహ్యం ఉన్నది. విను, దానిని పెద్దలు మునులు కూడా మెచ్చుకుంటారు. నీవు కూడా దానిని మనస్ఫూర్తిగా అంగీకరించు. ఆ కథ ఏమిటంటే, అజముఖం దడవిలో నరుగుచుదా కర్మ ఫలమున నూతిలో పలికి జారీలో గడిచాగినాలోకించి కామియై కొమ్మున దరి కొంత కూల ద్రోచి వెడలింపనచ్చాగి విభునిగా కోరిన నగుగా కయనే తాను నదియుదిరుగా నెన్ని ఏనియుం ధన్నునెంతగా మించిన నన్నిటికి భర్తయైతనర్చి వానినే ప్రొద్దురతులకు వసల చేసి సొరిది క్రీడించి క్రీడించి చొక్కి చొక్కి కాముడని ఎడు దుస్సహగ్రహము కథన జిత్తమే మరి మత్తిల్లి జల్లజిక్కి. ఒక మగమేక అడవిలో తిరుగుతోంది. కర్మవశాత్తు నూతిలోనికి జారి క్రింద పడిపోతున్న ఒక ఆడు మేకను అది చూచింది. దానిని కామించింది. తన కొమ్ముతో నూతిగట్టును కొంతమేర కూల్చి ఆ ఆడు మేకను పైకి లాగింది. ఆ ఆడు మేక కూడా దానిని ఇష్టపడి భర్తగా కోరింది. సరే, ఆ రెండు కలిసి తిరుగుతూ ఉన్నాయి. అయితే మా మగమేక తనను ఇష్టపడిన ఆడు మేకలు అన్నిటితో కలిసి తిరుగుతూ వాటిని రాతి పరవశలను చేసి క్రీడిస్తూ మన్మధుడు అనే దుష్టగ్రహానికి చిక్కి మనసు పరాధీనం కాగా మత్తిల్లి వాటికి చిక్కింది. వెడవిలుతుకేలి జిగురా కడిదపు వ్రేటు నక్కులొంగి అతి మోహితుడై విడువక సతుల దగిలడు జడునకు నెక్కడి విబుద్ధి చాతుర్యంబుల్. మన్మథకేలిలో చిగురాకు కత్తి దెబ్బలకు లొంగిపోయి అతి మోహంతో ఎడతెరిపి లేకుండా స్త్రీ లంపటుడై ఉండే మూర్ఖునికి బుద్ధి చాతుర్యము ఎక్కడి నుండి వస్తాయి? ఇలా ఉండగా ఆ మగమేక తన వెంట పడిన ఆడు మేకలలో చాలా చక్కనైన ఒక ఆడు మేక యందు ఆసక్తి కలిగి క్రీడిస్తూ ఉంటే నూతి నుండి బయటపడిన ఆడు మేక చూసింది. చూచి తన భర్తకు తన పట్ల ప్రేమ లేకపోవడం గమనించింది. చిన్నబుచ్చుకుంది. తన మనసులో ఇలా అనుకున్నది. పలికిన పలుకలు వలుకడు కలయు నవకాంత జూచి కడు సంచలుడై నిలిచిన చోట నిలువడు నిలువెల్లను గల్ల కామి నిజమరి గలడే. పలకరిస్తే ఏమీ మాట్లాడడు. క్రొత్త దానిని ఎవరినైనా చూస్తే అతిగా చెలించిపోయి దానితో జతగడతాడు. నిలిచిన చోట నిలువడు. నిలువెల్లా అబద్ధమే. కాముకుడు నిజాయితీపరుడుగా ఉంటాడా? ఇలా అనుకొని ఆ మగమేకను విడిచి వెళ్ళిపోయింది. ఆ మగమేక రతి క్రీడాశక్తితో మే మే అని అరుస్తూ దాని వెంటబడింది. అయినా దానిని ఒప్పించలేకపోయింది. ఆ ఆడు మేకకు యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో రతిక్రియ సలపలేక అల్లాడుతున్న ఆ మేకపోతు వృషణాలను కోసివేశాడు. ఆ మేకపోతు నేలబడి ఆ బ్రాహ్మణుని వేడుకొంది. రాబోయే ప్రయోజనాన్ని ఊహించి ఆ బ్రాహ్మణోత్తముడు యోగ విద్య తెలిసినవాడు కాబట్టి మళ్ళీ కూడా ఆ మేకపోతు వృషణాలను అతికించాడు. వృషణములు మరళగలిగిన సుషముండై ఛాగ విభుడు సుందరి తోడన్ విషయ సుకంబుల బొందుచు దృశతుదిగా నడయ్యే బేక్క దివసములయ్యున్. ఈ రీతిగా
మేకపోతూ మళ్ళీ తన వృషణాలను పొందింది. రతి సామర్థ్యం కలిగింది. ఆడు మేకతో విశేష సుఖాలను అనుభవిస్తూ ఉంది. ఎన్ని దినాలు గడిచినా దాని తృష్ణకు అంతు లేకపోయింది అని ఈ రకంగా యయాతి దేవయానికి తన వృత్తాంతాన్నే కథారూపంలో చెప్పి ఇలా అన్నాడు. అబలాని నిబిడాతి దూర్జయ సలజ్జాపాంగ భల్లంభులం ప్రబలంబైన మనంబు భగ్నముగా నా ప్రావీణ్యంబు కోల్పోయి బలిష్టుండగు కాము బారి బడి నేనెట్లోతునే బంది కత్తెబడి బాపపు దృష్ణ ఇప్పుడక్కట దీర్ఘాకృతిన్ రొప్పెడిన్. అబల దట్టమై జయింపశక్యము కాని సిగ్గుతో కూడిన నీ కడగంటి చూపులు అనే బల్యాలకు దృఢమైన నా మనసు తొనకలైపోయింది. నా నేర్పులు కోల్పోయాను. బలవంతుడైన కామునికి వసుడై నేను ఎలా నిలదొక్కుకోగలను? దోపిడీ కత్తెవలే పాపపు తృష్ణ ఇప్పుడు అయ్యో అదే దీర్ఘాకృతితో నన్ను బాధిస్తోంది. అదలదు ప్రాణములదలిన గదలదు సర్వాంగ కములు గదలచునుండన్ వదలదు బిగువులు వదలినదు దిలేది తృష్ణ దీని ద్రుంపగవలయున్. ప్రాణాలు తొలగిపోయినా అది తొలగదు. అవయవాలన్నీ కదలబారినా అది మాత్రము కదలదు. శరీరం పటుత్వం కోల్పోయినా దాని పట్టు సడలదు. ఈ తృష్ణకు అంతు ఉండదు. దీనిని త్రుంచివేయాలి. వెయ్యేండ్లయ్యను నీతో గ్రహ్యంబడియున్న వాడగామ సుఖమములం గృహ్యదొక ఇంచుకైనా దయ్యడుగొనలిడి దృష్ట నవపద్మముఖి. ఓ పద్మముఖి, 1000 ఏండ్లుగా నీతో కలిసి ఉన్నాను. కామసుఖాల పట్ల ఆసక్తి ఏమాత్రమూ తగ్గడం లేదు, అలిసిపోవడం లేదు. పైగా ఈ తృష్ణ ఇంకా కొనసాగుతోంది. ముదిశను దంతావళియను ముదిశను కేశములు దనువు ముదిశం దనకున్ ముదియకి విరుండు సిక్కెను బ్రతికెడి తీపియును విషయ పక్ష స్పృహయున్. నాకు పండ్లు ముదిసి రాలిపోయాయి, వెంట్రుకలు కూడా ముదిమితోట తెల్లబడ్డాయి. శరీరం ముసలిదైపోయింది. బ్రతుకు మీద తీపి విషయాల పట్ల ఆసక్తి ఈ రెండు మాత్రం ముదియకుండానే అలాగే ఉండిపోయాయి. కడలేదాశాలతకుం గడజూడగానరాదు గడగనిరేనిన్ గడుముదమున సంసారము గడగందురు తత్వ విధులు కమలధలాక్షి. తామర రేకులు వంటి కన్నులు కలిగిన దానా, ఆశ అనే తీగకు అంతం లేదు. చూద్దామన్నా దాని అంతు కనబడదు. తత్వవేత్తలు ఆ ఆశాలత అంతాన్ని చూచినట్లయితే మిక్కిలి సంతోషంతో సంసారం యొక్క అంతాన్ని కూడా చూడగలరు కదా. మండన హాటక పశువే దండాస్వ్యవధూదు కూల ధాన్యాదులు పెక్కుండియునాశాపాసము ఖండింపగలేవు మరియు గడమయ చుమ్మి. నగలు, బంగారము, పశువులు, ఏనుగులు, గుర్రాలు, కన్యలు, మేలైన వస్త్రాలు, ధాన్యము మొదలైనవి ఎన్ని ఉన్నా ఆశాపాశాన్ని తోదముట్టించలేవు. ఇంకా కొరతగానే ఉంటుంది సుమా. కామోపభోగ సుఖములు వే మారును పురుషుడనుభవించుచున్ననం గామంబు శాంతి బొందదు ధూమధ్వజుడాజ్యవృష్టి దృంగడువడునే. కామోపభోగ సుఖాలను 1000 సార్లు అనుభవించిన మనిషికి కామం చల్లారదు. నేతి ధారలతో అగ్ని చల్లారుతుందా? లేదు కదా. అక్క తల్లి చెల్లెలాత్మజ ఎక్కిన పాను పెక్క జనదు పద్మనయన పరమయోగికైన బలిమిని నింద్రియ క్రామ మదిక పీడగలుగజేయు. పద్మాక్షి, ఎంత పరమయోగి అయినా అక్క, తల్లి, చెల్లెలు, కూతురు ఎక్కిన మంచం మీద ఎక్కకూడదు. అటువంటి వానికి కూడా ఇంద్రియ సమూహం బలవంతంగా దుస్సహమైన బాధనే కలిగిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం.
ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.